ఈరోజు వీడియోలో స్మూత్ అండ్ సాఫ్ట్ రవ్వ లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ తనుష్ రెసిపీస్. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి చక్కెర పాకంతో ట్రై చేయండి లడ్డూలని. ముందుగైతే గ్యాస్ మీద తిక్కుగా ఉన్న ప్యాన్‌ని పెట్టుకొని అందులోకి పావు కప్పు దాకా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి సేమ్ అదే కప్పుతో పావు కప్పు జీడిపప్పుని, పావు కప్పు కిస్మిస్‌ని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ అయితే వీడియోకి చిన్న లైక్ అనేది ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ జీడిపప్పు కిస్మిస్‌లని వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలండి. సేమ్ ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. రవ్వని వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2-3 మినిట్స్ దాకా ఈ రవ్వని లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్ దాకా కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి పొడినైనా, పచ్చి కొబ్బరి పొడినైనా ఏదైనా వేసుకోండి. వీటిని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని మధ్య మధ్యలో రవ్వననేది కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. రవ్వ అనేది ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ రవ్వని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ క్లీన్ చేసుకున్న సేమ్ అదే ప్యాన్‌ని పెట్టుకొని దాంట్లోకి ముప్పావు కప్పు దాకా షుగర్‌ని యాడ్ చేసుకోవాలండి. సేమ్ అదే కప్పుతో పావు కప్పు దాకా వాటర్‌ని వేసుకోండి. ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనము హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి. ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనకి తీగ పాకం వస్తే చాలండి. ఇలా పాకం తయారయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకోండి. వెంటనే ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న రవ్వని, అలాగే జీడిపప్పు కిస్మిస్‌ని కూడా వేసుకోండి. వీటిని ఈవెన్‌గా మొత్తం షుగర్ సిరప్ అనేది పట్టేలాగా కలుపుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలండి. లేకపోతే గట్టిగా అయిపోతుంది. మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి గోరువెచ్చని పాలని హాఫ్ కప్ దాకా వేసుకోండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యిని రాసుకొని లడ్డూలాగా చుట్టుకోండి. 1 బై 1 లడ్డూలని మొత్తం ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ లడ్డూలనేది ఇంట్లో తినడం అయిపోయేంత వరకు ఈ విధంగానే స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.